రైట్ రవికాంత్, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉంది. నిజానికి రేవంత్ హయాంలో రియల్ ఎస్టేట్ ఒక్కటే కాదు, అన్ని రంగాలు కూడా కుప్పకూలిపోయాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒకప్పుడు వేలల్లో ఉన్న పొలాల రేట్లు చూసినట్టయితే, భూముల రేట్లు చూసినట్టయితే వేలల్లో ఉన్నాయి, లక్షలలోకి లక్షలు ఉన్నాయి, కోట్లలోకి. ఈ బీఆర్ఎస్ సర్కారులో ఎంత అభివృద్ధి జరిగిందో ఇప్పుడు వచ్చిన తర్వాత హైడ్రా పుణ్యమాని గత సంవత్సరం నుంచి అస్సలు లేవు. ఇప్పుడు హైడ్రా పుణ్యమాని అసలు కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు లేరు. అంటే అమ్ముదామన్నా తక్కువకు అమ్ముదామన్నా కొనే పరిస్థితులు లేరు, ఎవరు కొనడానికి ముందుకు రావట్లేదు. సో ఈ నేపథ్యంలో అన్ని రంగాలు కుప్పకూలిపోవడానికి కారణాలు ఏంటంటారు? మీరేం చెప్తారు దీని గురించి? సునీత, ఒక ఉదాహరణ చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే హైదరాబాద్ తర్వాత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగే ప్రాంతంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ జిల్లా కలెక్టరేట్లకు సంబంధించి కావచ్చు, ఎస్పీ ఆఫీలు కావచ్చు, పెద్ద ఎత్తున కార్యాలయాలు రావడం, ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం, రియల్ ఎస్టేట్ భూమి పెద్ద ఎత్తున పెరిగిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. గత సంవత్సరం ఈ 10 నెలల వరకు, అంటే ప్రస్తుతం మనం ఉన్న అక్టోబర్ అంటే 10వ నెల, ఈ 10వ నెల వరకు పోయిన సంవత్సరం 11,600 నుంచి 11,700 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగితే, ఈ సంవత్సరం ఇదే 10వ నెల అక్టోబర్ వరకు చూస్తే 7,000 డాక్యుమెంట్లు కూడా రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి. అంటే ఎంతలా రియల్ ఎస్టేట్ రంగం అనేది డ్యామేజ్ అయింది, కుదేలైంది అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ప్రధానమైన విషయం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించి పంతిని అనే ప్రాంతం ఉంటుంది. ఆ పంతిని అనే ప్రాంతం ఇటు మామ్నూర్ దగ్గరగా ఉంటుంది. మామ్నూర్ అంటే ఎయిర్పోర్ట్ వస్తుంది అనే ప్రచారం పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి 1,40,00,000 పెట్టి అక్కడ భూమి కొనుగోలు చేస్తే, ఇటీవల వచ్చిన వార్తలు కావచ్చు, హైడ్రా విషయంలో కావచ్చు, భయపడి అతను ఏదైతే 1,40,00,000కు భూమి కొన్నాడో దాన్ని 1,34,00,000 రూపాయలకు మళ్ళీ అమ్మిన పరిస్థితి. అంటే 6 లక్షల రూపాయల నష్టానికి తన భూమిని అమ్ముకున్న పరిస్థితులు. అంటే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 6 లక్షల రూపాయలు తను నష్టపోయాడు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే పెట్టుబడి పెడితే లాభాలు రావాల్సిన వ్యాపారం. అంటే ఒక రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆధారం చేసుకొని ఆ రంగంలో పూర్తి స్థాయిలో బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలా అనేక మంది కూడా ఇవాళ రోడ్డున పడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఒక భూమిని కొనుగోలు చేయాలంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కొంత డబ్బును ఆ భూమి యజమానికి మొదటగా ఇచ్చి నాలా కన్వర్జేషన్ కావచ్చు, ఇలాంటి అన్ని ప్రక్రియలు జరిగిన తర్వాత ఆ భూమి పూర్తి స్థాయిలో ఈ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతికి వస్తుందో ఆ తర్వాత అది ఎవరి దగ్గర నుంచి అయితే కొంటాడో అతనికి పూర్తి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ అలా డబ్బులు కొంత చెల్లించిన వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇటు రిజిస్ట్రేషన్లకు సంబంధించి అనేక కుంటి సాకులు చెప్తున్న పరిస్థితి. నాన్ లేఅవుట్లే కావచ్చు, లేఅవుట్లే కావచ్చు, ఇటు నాలా కన్వర్జేషన్ జరిగినటువంటి భూములకు సంబంధించి కావచ్చు. నాలా కన్వర్జేషన్ జరగడం అంటేనే భూమిని గజాల్లోకి మార్చడం కిందికి వస్తుంది. ఎంఆర్ఓకి సంబంధించినటువంటి అనుమతి ద్వారా ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే స్టాంపు డ్యూటీ కడితేనే నాలా కన్వర్జేషన్ జరుగుతుంది. అలా జరిగినా కూడా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ రంగం అంతా పూర్తిగా ఏదైతే కుదేలైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటు వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, స్టేషన్ గన్పూర్, పూర్తి స్థాయిలో వర్ధనపేట, ఇవన్నీ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా కుదేలైన పరిస్థితి. ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రతిరోజు 3 కోట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి వ్యాపారం జరుగుతుంది. అక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి 3 కోట్ల రూపాయలు రాకపోవడం అంటే ఇవాళ పరిస్థితితో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 11,600 నుంచి 11,700 డాక్యుమెంట్లు ఈ సమయానికల్లా పోయిన సంవత్సరం అయితే ఈ సంవత్సరానికి 7,000 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ అయిన పరిస్థితి. ఆ అయిన వాటిల్లో కూడా 3 నుంచి 3,500 వరకు ఏదైతే గిఫ్ట్ డీడ్కి సంబంధించి కావచ్చు, ఇదైతే మార్టిగేజ్ లోన్లు తీసుకునే వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్లు అయ్యాయి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా రియల్ ఎస్టేట్కి సంబంధించి పెట్టుబడులు పెట్టిన వాళ్ళంతా కూడా ఇవాళ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇంట్లో వాళ్ళ నగలను, పుస్తలను వాళ్ళ కుదువ పెట్టి తీసుకొచ్చినటువంటి డబ్బులకు సంబంధించి తీవ్రమైన ఒత్తిళ్లకు లోనవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాసేపటి క్రితమే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, అప్పుల బాధతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పంతిని ప్రాంతంలో 1,40,00,000 రూపాయలు కొనుగోలు చేసిన భూమిని 1,34,00,000 రూపాయలకు అమ్ముకోవడం అంటేనే వాళ్ళ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సునీత, రైట్. సూరజ్,
హైదరాబాద్లో రేవంత్ సర్కార్ వ్యూహాత్మక విధ్వంసం గురించి అలాగే అభివృద్ధి సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ పాలన గురించి ఫైనల్గా ఏం చెప్తారు? సునీత, ఇక్కడ ఒక్క విషయం చెప్పాల్సి ఉంటుంది. ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు ప్రభుత్వం ఒక కొత్త థియరీని, కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెస్తున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2014 నుంచి 2024 వరకు, అంటే గడిచిన 10 ఏళ్లలోనే చెరువులన్నీ కబ్జా అయినట్లుగా ఒక కలర్ ఇస్తూ నిన్న ప్రభుత్వం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. వాస్తవ పరిస్థితులు చూసుకుంటే కనుక ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈ 10 ఏళ్లలో వ్యాపారం కళకళలాడిన పరిస్థితులు మాత్రం చాలా స్పష్టంగా ఉండేవి. అంతకంటే ముందు చెరువులు పూర్తి స్థాయిలో కబ్జాకు గురి కాగా కేవలం ఈ 10 నెలల్లో మాత్రమే కబ్జాకు గురైనట్టుగా నిన్న ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వందలాది చెరువులు పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కబ్జాలకు గురైనట్టుగా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి ఒక సూటి ప్రశ్నను ప్రభుత్వాన్ని విలేకరులు అడగడం జరిగింది. ఇప్పుడు మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించిన అన్ని నిర్మాణాలను కూల్చేస్తారా అన్న ప్రశ్నకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒక 20 సెకండ్లు మౌనం వహించి తత్తరపాటు గురై ఆ తర్వాత ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసి చివరాఖరికి విలేకరులు మీరే చెప్పాలి ఏం చేయాలి ప్రభుత్వం, ఇవన్నీ అక్రమ నిర్మాణాలు అని చెప్పేసి విలేకరులను ఎదురు ప్రశ్నించిన పరిస్థితులు చాలా స్పష్టంగా తలెత్తాయి. మరోవైపు అసలు నిర్మాణం అనేది అభివృద్ధికి ఒక సంకేతంగా ఉంటుంది, అభివృద్ధికి కొలమానంగా ఉంటుంది. డిస్ట్రక్షన్ లేదా కూల్చివేతలు అనేవి అభివృద్ధి నిరోధకంగా ఉంటాయి, తిరోగమన సిద్ధాంతాన్ని ప్రవచిస్తాయి. కనుక దీనికి ప్రత్యామ్నాయ పరిస్థితులను ప్రభుత్వం ఎందుకు ఎంచుకోలేదన్న ప్రశ్నకు కూడా ఆయన నుంచి సమాధానం రాలేదు. ఇందుకు సంబంధించి కూడా ప్రజల్లో విస్తృత స్థాయిలో చర్చలు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, ఎందుకంటే ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చాయి, ప్రభుత్వాలే వాళ్లకు తాగునీటి సౌకర్యాలు కలిగించాయి, విద్యుత్ సరఫరాను కూడా ఇచ్చింది, ప్రభుత్వాలే నిర్మాణాలకు అనుమతులు కూడా ఇచ్చింది. కనుక ప్రత్యామ్నాయ పరిస్థితులు ప్రజలకు అసౌకర్యం కలగకుండా తీసుకుంటే బాగుంటుందేమో అన్న అభిప్రాయం ప్రజల్లో విస్తృతంగా వ్యక్తమవుతున్న తరుణంలో ప్రభుత్వాన్ని ఇదే ప్రశ్న అడిగిన తరుణంలో డిప్యూటీ సీఎం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇక పైగా డిప్యూటీ సీఎం నిన్న ప్రజెంటేషన్ ఇచ్చిన క్రమంలో లండన్లోని థేమ్స్ నది కావచ్చు, ఇటు జపాన్లోని ఇతర నదులకు సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఈ 2 చోట్ల కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో హైరైజ్ బిల్డింగ్లు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. పూర్తిగా నదీ పరివాహక ప్రాంతంలోనే పెద్ద ఎత్తున వ్యాపారాలతో అవి కలకల్లాడుతున్న పరిస్థితులు ఉంటాయి. ఎక్కడ కూడా చిన్న నిర్మాణాన్ని కూడా కూల్చివేసిన దాఖలాలు ఇప్పటివరకు జరిగిన చరిత్ర లేదు. మరి అదే సందర్భంలో మూసీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించినప్పుడు, మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసే యోజన ప్రభుత్వం అనుకున్నప్పుడు కూల్చివేతలకు ఎందుకు పాల్పడాలి? కూల్చివేతలు లేకుండా ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉన్న ప్రాంతాన్ని సుందరీకరిస్తే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉంటుంది. అలాగే వ్యాపార కేంద్రాలు కూడా అక్కడ అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. హైదరాబాదు విశ్వనగరంగా పురోభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరింపబడి కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయని ప్రశ్నించినప్పుడు ఆయన దగ్గర నుంచి సమాధానం కూడా వెలువడలేదు. మొత్తం మీద చూసుకుంటే కనుక ప్రభుత్వం తరఫున ఒక స్పష్టమైన వైఖరి ఈ వ్యవహారంలో కొరబడిందని చెప్పాల్సి ఉంటుంది. హైడ్రా కార్యకలాపాలు అయితే ఇప్పటి వరకు కొంత నిలిచిపోయినట్టుగా, ఒక పాజ్ వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతోంది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అన్ని చెరువుల్లో కూడా సర్వేలు చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని అడిగింది, మీరు సర్వేలు చేశారా, బఫర్ జోన్లు ఎఫ్టీఎల్లను నిర్ణయించారా, ఏ మేరకు శాస్త్రీయంగా నిర్ధారించారు అనే దానికి సంబంధించి హైకోర్టు ప్రశ్నించినప్పుడు ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఈ సర్వేలకు ఆదేశించింది. ప్రస్తుతం సర్వేల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకైతే హైడ్రా కార్యకలాపాలు రాజధానిలో నిలిచిపోయాయనే ఒక వాదన బలంగా తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం పురోభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించాల్సి ఉంటుందని చెప్పేసి ఆ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సునీత, రైట్. మొత్తంగా గతమెంతో ఘనం, వర్తమానం అంధకారం అన్నట్టుగా తెలంగాణ పరిస్థితి ఉంది. సో ఇప్పటికైనా ఈ సర్కారు తీరు మార్చుకోకపోతే భవిష్యత్ అంధకారంలో పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.